అంటే చేయలేదు అంటారు. అంటే అప్పుడు ఇక్కడ అంటే సిచ్యుయేషన్ బాగాలేదు అంటే నేను ఒకసారి చెక్ చేస్తాను అంటే వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది ఏంటి అని. తర్వాత మీరు వస్తే డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ మన బ్రీఫింగ్ ప్రకారం వస్తే బాగుంటది. నేను ఇక్కడికి వచ్చేసానండి ఆల్రెడీ. జస్ట్ విలేజ్ కి ఒకసారి చూసి వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్తున్నారా లేదా. నేను 5:15 అరైవ్ అవుతున్నానండి, అరౌండ్ 5 కి. 5:15 వస్తారా? నేను ఒక 5 గంటలకు అరైవ్. ఓన్లీ 15 minutes ఉంది, హాఫ్ అన్ అవర్ ఉందో చేస్తానండి. ఎక్కువ అయితే అట్లా కాదు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడికి ఎందుకు వస్తున్నారు, అక్కడ మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏం కాకుండా మనం చూసుకోవాలి కదా, మన పోలీస్ బాధ్యత కదా. సో దానికోసం మీకు అడుగుతున్నాను, వస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు? సిరిసిల్ల ఇంకా ఎంటర్ అవ్వలేదండి. డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. బస్వాపూర్ బస్వాపూర్ కదా మండలం, తంగళ్ళపల్లి మండలం, బస్వాపూర్ విలేజ్. బస్వాపూర్ విలేజ్ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ, దాన్ని ఏమంటారు, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లం. అంటే యాక్చువల్లీ వడగండ్ల వాన పడి రైతులు నష్టపోయారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇష్యూ ఓవర్ దేర్. ఓకే, సో దట్ ఈస్ వై. అండ్ మన సజెషన్ ఏమంటే మీరు రావడం ఇప్పుడు కరెక్ట్ కాదు. నేను ఒకసారి విలేజ్ లో సిచ్యుయేషన్ తెలుసుకోండి, చెప్పిన తర్వాత మీరు వస్తే కరెక్ట్ ఉంటుంది. అంటే దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ యూ, బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు కూడా అక్కడ ఎవరుంటారు, మన బస్వాపూర్ మండలం. Okay, as per our police information, we have some other information. So based on that I am suggesting not to come at this point of time. అంటే నేను ఫేస్బుక్ లో అనౌన్స్ చేసేసాను, జస్ట్ విజిట్ చేస్తున్నామని. I haven't made it any controversy or any criticism, anything or not. Because I am visiting KTR constituency, ఇలా సిరిసిల్ల విలేజ్ అని చెప్పాను. రైతులకి ఇలా జరుగుతుంది, వాళ్ళు ఇన్వైట్ చేశారు. నథింగ్ మోర్ దెన్ దట్ ఐ హావ్ సెడ్. Yes, exactly. But మీరు ఫేస్బుక్ పంపించి విజయ్ ఎస్పీ గారికి. Yes sir. We have some other information from our police side saying that there might be some issues during your visit. That is why I am suggesting and also requesting not to visit at this time. If possible, kindly provide security sir, if possible, 2-3 people or something. ఏమందండి, we will not create any controversy. If there is enough controversy, therefore DGP has instructed, DGP Mahendra Reddy garu has sent a letter on 27th to IG Intelligence to provide the security and do the needful. And that this is taking time. That's the letter. If you want, we will come to your headquarters and we will go from there with you, with your staff, whatever is there. No, we will make it peaceful. No, peaceful only. But we will look at the emotions of other people and the other inputs which you have got from the police side also. Okay, so we have other information that there might be clashes. So that is why I am suggesting you not to come at this point of time. No, but I have announced I am visiting everywhere. There is no controversy, except that Warangal commissioner tried to create controversy. I managed. I went and I met him back. If I don't go, then there could be controversy. One, that I am scared. 2, KTR stopped. 3, police are doing their job to give security. 4, justice is not done for these farmers. Why unnecessary? I am assuring you 100% from my side there will be zero controversy. That might be your perspective. I am concerned only about the law and order issues here. So this is a suggestion from the police side.
Is there is this where are you located in the headquarters? హలో, Is there a particular place that we can go with a private vehicle? సార్ వెహికల్ స్లో చేయండి సార్, వినిపించట్లేదు, సిగ్నల్ లేదు. వెహికల్ స్లోగా వెళ్ళమనండి, లేదంటే ఆపేసి మాట్లాడండి సార్. కొంచెం వెహికల్స్ వచ్చారా? వెహికల్స్ వచ్చి మనం కాంట్రవర్సీ లేకుండా ఏదంటే ఒకవేళ ఆ ఫేస్బుక్ మనం చేయొద్దంటే చేయకుండా జస్ట్ విజిట్ చేసి వచ్చేస్తాం కామన్ పాయింట్ గా. వెళ్ళకపోతే మనకి నెగిటివ్ అవుతుంది కదండి.